మాకు ఒక ఆర్థోపెడిక్స్ ఫ్రెండ్ ఉన్నాడు, నా క్లాస్మేట్ వరప్రసాద్ అని. వాడి దగ్గరికి ఒక పేషెంట్ వచ్చాట. ఏదో ఈ చెయ్యి పడిపోయినాను డాక్టర్ గారు అని చెప్పి. ఇది ఏమైంది అంటే, ఇదిగో ఇట్లా అయిపోయిందండి అన్నాడు. ఏమిటంటే ఇలా ఇలా నొక్కి చూశాడు. నొక్కి, ఒరే బాబు నీకు ఏదో ఫ్రాక్చర్ ఉన్నట్టుంది, ఎక్స్రే తీయించుకోరా అన్నాడు. సరే పక్కన వెళ్ళి ఎక్స్రే తీయించుకొని వచ్చాడు. ఎక్స్రే తీయించుకుంటే దాంట్లో చెయ్యి డెఫినెట్గా ఫ్రాక్చర్ ఉన్నట్టుగా కనపడుతుంది. అయినా బాబు, ఇది మరి ఎక్స్రేలో ఫ్రాక్చర్ ఉంది నీకు, దీన్ని ఇంటర్నల్ ఫిక్సేషన్ చేయాలి, ఆపరేషన్ అవుతుంది. దీనికి ఇదిగో ఇంప్లాంట్ అయితే ఇట్లా అవుతుంది, టైటానియం ఇంప్లాంట్ అయితే ఇట్లా అవుతుంది. సుమారు మొత్తం మీద ఒక 25,000 దాకా అవుతుంది బాబు అని చెప్పాను. వాడు ఎక్స్రే చూసి, ఇక్కడ అండి ఈ ఫ్రాక్చర్ ఉన్నది ఇక్కడ అని అడిగాడు. అడిగి సరే అది తీసుకుని మళ్ళీ వస్తాను డాక్టర్ గారు అని చెప్పి విడిపోయి పక్కన ఎక్స్రే వాడి దగ్గర, ఎవడో తెలిసిన వాడి దగ్గర వేరే ఎక్స్రే వాడు పట్టుకొని వచ్చాడు. పట్టుకొని వచ్చి, డాక్టర్ గారు ఇదేనా ఇందాక తీసిన ఎక్స్రే, చూడండి దీనికి మరి వైద్యం ఏం చేయాలి అన్నట్టు. వరే వెధవా, ఇందాక చూపెట్టిన ఎక్స్రేలో నీకు ఖచ్చితంగా ఫ్రాక్చర్ ఉంది, నేనే నా కళ్ళతో చూశాను. నువ్వు ఎక్స్రే మార్చుకొచ్చినంత మాత్రం వైద్యం మారిపోతుందా, ఖర్చు తగ్గిపోతుందా? ఇలాంటి షార్ట్ కట్ వ్యవహారాలు చేయకండి, డాక్టర్ల దగ్గర మోసం చేయడానికి ట్రై చేయకండి ఆయన. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, డాక్టర్లలో చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు, కొంచెం చిన్న చిన్న హాస్పిటల్స్లో బాగా బ్రహ్మాండంగా చేస్తున్న వాళ్ళు ఉన్నారు, క్వాలిఫైడ్ డాక్టర్లు ఉన్నారు. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా సెంట్రల్ గవర్నమెంట్ సాయంతో కానీ, స్టేట్ గవర్నమెంట్ సాయంతో కానీ చాలా మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. అట్లాంటి చోట్లకి వెళ్ళి చక్కగా మీరు యూటిలైజ్ చేసుకోండి. మీరు ఒకటేసారి మీ తాహతు తెలియకుండా కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే, కార్పొరేట్ హాస్పిటల్కి వాళ్ళ ఖర్చులు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ రెంట్ వాళ్ళు కట్టాలి, వాళ్ళు ఇచ్చే శాలరీ స్ట్రక్చర్ వేరు, ఆ తగదగలు, ఆ లైట్లు, ఆ ఏసీలు వేరు. ఈ ఖర్చులన్నీ మీరు పెట్టుకోలేరు. ఈ ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి అని చెప్పి డాక్టర్లని పోసుకోకండి. ఓకే, ఆల్ ది బెస్ట్.